దాదాపులో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి ఎవడైతే ఉన్నాడో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్, అతని ఇల్లు ఇది. ఇంతకుముందు వాళ్ళందరూ ఇక్కడే నివాసించేవారు. వారి భార్య కానీ, బిడ్డలు కానీ, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే నివాసించేవారు. వీరి ఇంటి పక్కనే ఈరోజు హత్యకి గురైన ఎవరైతే ఒక బాలిక తల్లి అలాగే బాలిక నాయనమ్మ, వాళ్ళ ఇల్లు పక్కనే. సో ఇంతకుముందు చాలా ఇష్యూస్ జరిగాయి. ముఖ్యంగా బాలికకు సంబంధించి అతను ఆమెను వేధింపులకి గురి చేస్తున్నాడు అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులకి వీరికి చాలా గొడవలు కూడా జరిగాయి. అండ్ వాళ్ళు గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఫోక్సో యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేశారు. తర్వాత ఇతను అరెస్ట్ అవడం అయితే జరిగింది. సో ఈ హత్య కేసు గురించి బయటకు తెలియగానే ముఖ్యంగా ఈ దైవాలగూడ ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందనే చెప్పాలి. అండ్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఈ నరరూప రాక్షసుడి గురించి మాట్లాడడానికి వాళ్ళ స్కూల్ మేట్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నించేది. అన్న నమస్తే. చిన్నప్పటి నుంచి రాజ్ కుమార్ అసలు ఎలా ఉండేవాడు? ఇప్పుడు చూస్తే అతను 6గురిని హతమార్చిన పరిస్థితి. అసలు మీ ఊర్లో ఎలా ఉండేవాడు? స్కూల్లో అతని మెంటాలిటీ ఏంటి? ఈరోజు ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చాలా దారుణంగా హతమార్చిన పరిస్థితి. ఏం చెప్తారు ఇతని గురించి? అసలు మీరు దాని గురించి కంప్లీట్ గా అయితే మనకేం తెలియదు. అప్పుడు స్కూల్లో అయితే బాగానే ఉంటుండే, తర్వాత ఏం జరిగిందంటే మనకు తెలియదు. అంతే. ఎక్కడ ఊరు? దైవాల కూడా. ఏం చదువుకున్నాడు అతను? కంప్లీట్ అయితే 10th వరకు అయితే స్కూల్ మేట్ అంతే. ఆ తర్వాత తెలియదు. క్లాస్మేట్? 10th జూనియర్ మాకు. అంతవరకు అయితే తెలిసింది ఇన్ఫర్మేషన్. ఎలా ఉండేది అతని మెంటాలిటీ? ఎట్లా ఉండేది స్కూల్లో? ఇప్పుడైతే బాగానే ఉండే అన్న, మంచిగా ఆటలు అవి బాగా ఆడుతుండే, మంచిగా ఉంటుండే, చదువుకునేవాడు బాగానే. చదువుకుంటుండే. తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చేసారు వాళ్ళు ఊరు నుంచి? అక్కడైనా ఇష్యూస్ జరిగి ఇక్కడికి వచ్చాడా, లేకపోతే సెటిల్ అవుదామని వచ్చారు ఇక్కడికి? ఇంకా అవన్నీ మనకు తెలియదు అన్నయ్య. కంప్లీట్గా అయితే మనకు తెలియదు. స్కూల్ అయితే ఇంతకుముందు ఇక్కడ చదువుకుండు, ఇక్కడనే చదువుకుండు, షాబాద్ హై స్కూల్లో చదువుకుండు. రాజ్ కుమార్కి ఎంత ఉంటుంది ఏజ్? 28 వరకు ఉంటుండొచ్చు. 28 ప్రెసెంట్ 26 నుంచి 28 మధ్యలో ఉంటుంది అన్న. రాజ్ కుమార్ వయసు 26 నుంచి 27 సంవత్సరాలు ఉంటాయి అంతే. అంతే అంటే బయట అతనికి 40 సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. దాని గురించి అడుగుతున్నా. తెలియదు. చాలా చిన్నవాడు. 28 వరకు ఉంటాడు. 28 చిన్న వయసులో మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు అతనికి 2 పిల్లలు కదా, ఒక 2 సంవత్సరాల బాబు, 3 సంవత్సరాల పాప. సో ఊర్లో మీతో మాట్లాడడం కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ వచ్చి మిమ్మల్ని పలకరించడం కానీ బాగానే పలకరిస్తున్నాడు. ఏం పని చేస్తాడు తెలీదు. రియల్ ఎస్టేట్ అని నిన్న మొన్న తెలుసు, అంతకుముందు అయితే తెలియదు. రియల్ ఎస్టేట్ చేసేవాడా? వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు? కంప్లీట్గా అయితే తెలియదు అన్న. చెప్పండి అన్న. కానీ ఇంత దారుణమైన ఘటన జరగడం చాలా అందరినీ కలిసి వచ్చింది సార్. ఇది ఈ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇది చాలా పెద్ద కేసు అయింది. నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఒక బాలిక మాత్రం మిగిలింది. ఆ అమ్మాయి కూడా సరిగ్గా మానసికంగా బాగాలేదు. పోలీసులు కూడా ఈ కేసులో చాలా నిర్లక్ష్యం వహించారు సార్. ఎందుకంటే పోలీసులు నిర్లక్ష్యం ఏమంటారు మీరు ప్రథమంగా? అంటే ఇంతకుముందు పోక్సో కేసు అతని మీద అయింది కదా సార్. పోక్సో కేసు అతని మీద అయినప్పుడు అతన్ని రిమాండ్కి తరలించినప్పుడు అతన్ని అక్కడనే ఉంచుంటే శిక్ష కరెక్ట్ వేస్తుంటే అతను ఈరోజు బెయిల్ మీద వచ్చి ఇంత దారుణంగా ఇలా చంపాల్సిన అవసరం లేకుంటుండే సార్. మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? అంటే ఈరోజు మీరు ఊరి నుంచి వచ్చారు కదా, మీ ఊర్లో దీని గురించి, హత్య గురించి ఏమనుకుంటున్నారు? అందరూ చాలా బాధపడ్డారు సార్. చాలా అందరికి భయమైంది. ఎందుకంటే ఇంతవరకు ఈ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఇంత దారుణంగా అయితే ఇక్కడ జరగలేదు ఇంతవరకు. మాకు పొద్దున్న ఈ న్యూస్ చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసినాము. ఇది చాలా అందరినీ ఏంటంటారు? అసలు కారణం ఏంటంటారు? అతనైతే ఆవేశం, కోపంలో ఇంతకుముందు పోక్సో కేసు పెట్టిరాన్ని కోపంలోనే ఆ కోపంలోనే వాళ్ళందరినీ చంపేసింది సార్. అతనికి అదే ఆవేశం, కేవలం కోపం ఆవేశంతో వాళ్ళందరినీ హతమార్చేశాడా? అదే కోపంలో చంపేసినాను అనుకుంటున్నాను.